అరే డిగ్రీ ఎగ్జామ్స్ వచ్చినాయి, ఓకే రైట్, నేను ఎలా ప్రిపేర్ కావాలి, నాకు బ్యాక్లాగ్స్ ఎక్కువ ఉన్నాయి అని మీకు ఇవన్నీ థాట్స్ ఇప్పుడు జరుగుతున్నాయి అనుకుంటా చాలా మందికి. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఉండదు. ఎగ్జామ్స్ ఎవరికైతే డిసెంబర్ నవంబర్ వెనెవర్ ఎప్పుడైతే ఉంటాయి వాళ్ళందరికీ ఇప్పుడు ఏదో ఒకటి థాట్ వస్తుంది, అరే ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి, ఎట్లా చదవాలి, ఎలా రాయాలి, నేను ఏం చదవాలి, అలా అలా ఉన్న థాట్స్ వాళ్ళందరికీ ఈ వీడియో ఒక్క చూడండి, విల్ గెట్ ఎంటైర్ క్లారిటీ. బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు లేదు మంచి స్కోర్ తెచ్చుకోవాలి, లేదు ఈజీగా పాస్ కావాలి, ఇవన్నీ థాట్స్, ఇవన్నీ కేటగిరీ ఉన్న స్టూడెంట్స్ ఈ వీడియో చూడండి. బిఏ, బిఎస్సి, బీకామ్, ఎవ్రీవన్, బీబీఏ ఎవరున్నా కూడా ఈ వీడియో చూడండి. డిగ్రీ స్టూడెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. ఈ వీడియోలో మనం ఎలా ప్రిపరేషన్ బెస్ట్ స్ట్రాటజీ మీకు నేను చెప్పబోతున్నా. అలానే ఏఐ నుంచి చదవాల్సింది ఒకటి, దాని కూడా మీద ఇప్పుడు వచ్చి మాట్లాడదాం, ఓకే రైట్. నెక్స్ట్ ఎగ్జామ్ లో ఎలా ప్రెసెంట్ కావాలి, ఓకే రైట్, ఎంత టైం కి రాయాలి అనేది ఎవ్రీథింగ్ మనం డీటెయిల్ గా ఈ వీడియోలో చూద్దాం. ద మెయిన్ థింగ్ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియో మొత్తం చూడాలి. దాన్ని స్కిప్ చేసుకుంటే 10 సెకండ్స్ అలా చేస్తే మీకే లాస్ అవుతుంది, ఓకే రైట్. ఎస్పెషల్లీ ఇప్పుడు ఓయూ ఎగ్జామ్స్ ఉన్నాయట, ఓయూలో సెకండ్ సెమిస్టర్ ని, ఓకే రైట్. సో వాళ్ళకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. యాజ్ వెల్ as రాబోయే రోజుల్లో ఎంజియూ అన్ని యూనివర్సిటీస్ రాష్ట్రం మొత్తంలో ఉన్న వాళ్ళందరికీ ఇది ఎట్లయినా అందరికీ ఇంపార్టెంట్ వీడియోనే ఇది, ఓకే రైట్. సో ఎండ్ వరకు మంచిగా చూడండి, ఓకే రైట్. సో వితౌట్ వెయిటింగ్ ద టైం లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. మెయిన్ మనది చెప్పాల్సింది ఏంటంటే ప్రిపరేషన్, ఓకే రైట్. ప్రిపరేషన్ గురించి మాట్లాడిన తర్వాత ప్రెజెంటేషన్ మీద వెళ్దాం, ఓకే రైట్. వితౌట్ ప్రిపరేషన్ మీరు ఏం ప్రెజెంట్ చేయాల్సిన ఆట ఏం ఉండదు, ఉండేది ఏం లేదు, ఓకే రైట్. సో మెయిన్ థింగ్ ఈజ్ ప్రిపరేషన్, ఓకే రైట్. ఎట్లా చేయాలి ప్రిపరేషన్? దీనికోసం నేను పర్సనలీ వాడిన స్ట్రాటజీ HEM స్ట్రాటజీ, ఓకే. వాట్ ఈస్ దిస్ HEM స్ట్రాటజీ? వాట్ రిఫర్స్ టు దిస్ HEM స్ట్రాటజీ అంటే, HEM స్ట్రాటజీ అంటే ఏంటిదంటే ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ ఉన్నా కానీ మనకి ఏంటిదంటే ఒక లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని మన ఫ్యాకల్టీ ద్వారా, కాలేజ్ ద్వారా మనకి లేదా మన ఫ్రెండ్స్ ద్వారా మనకి తెలిసిపోతాయి, ఓకే రైట్. ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం చదువుకోవాలని, ఓకే రైట్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఇవన్నీ మనకి వచ్చేస్తాయి, ఓకే రైట్. దాంట్లో ఏంటంటే నియర్లీ అనుకుందాం మనకు 25 క్వశ్చన్లు వచ్చినాయి, 1 2 3 4 5 6 అప్ టు 25 క్వశ్చన్స్ ఇలా మనకి వచ్చేసింది, ఓకే రైట్. ఈ 25 క్వశ్చన్స్ ని మనం ఎలా చేయాలి అంటే 1-2 డేసే ఉంది ఇప్పుడు మాక్సిమం, మరి ఎలా ప్రిపేర్ కావాలి? అలాంటప్పుడు ఈ స్ట్రాటజీ పనికి వస్తుంది. హెచ్ అంటే ఏంటిదంటే హార్డ్, ఈ అంటే ఈజీ, ఎం అంటే మీడియం. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఈజీ క్వశ్చన్స్ అంటే మీరు ఇంతకుముందు ఆల్రెడీ అది చదివి ఉన్నారు, ఓకే రైట్. అది మీకు వచ్చు, అది జస్ట్ ఒక 5-10 మినిట్స్ చూసుకుంటే చాలు మీకు అన్ని క్వశ్చన్ అని ఏం చేసుకోండి అంటే ఈ అని టిక్ చేసుకోండి, ఓకే రైట్. ఇది నేను చదివిన ఈ, ఓకే రైట్. ఇది కూడా నాకు వచ్చు, రైట్. ఇది కూడా ఈ, ఇలా అని ఇలా టిక్ చేసుకోండి. ఇది అయిపోయిందా? నెక్స్ట్ కొంచెం ఎం క్వశ్చన్స్ అంటే ఏమంటే మీడియం, అంటే మీకు ఏంటిదంటే అది కొంచెం వచ్చు కొంచెం రాదు అన్నట్టు ఉన్న క్వశ్చన్ అని ఎం అని టిక్ చేసుకోండి, ఓకే రైట్. అలాంటి క్వశ్చన్ అని ఎం 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 అని అలా టిక్ చేసుకోండి. ఇక నేను ఇప్పటి వరకు అస్సలకి చదవాలి, అది చాలా అంటే చాలా హార్డ్ ఉంది, నేను దాన్ని ఆ టాపిక్ కూడా నాకు తెలియదు అన్న క్వశ్చన్స్ ఏం చేయాలంటే మీరు యూ షుడ్ హ్యావ్ టు టిక్ యాజ్ హెచ్, ఓకే రైట్. ఇప్పుడు మనం ఇలా డివైడ్ చేసుకోవాలి. హెచ్ క్వశ్చన్ ఎన్ని వచ్చినాయి మన కేటగిరైజ్, ఈ ఎన్ని వచ్చినాయి, ఏమో ఎన్ని వచ్చినాయి. ఇప్పుడు దీన్ని ఈ వీడియో చూస్తే దాంట్లో కొంతమంది ఏంటంటే అన్ని హెచ్లు వస్తాయి, అలా ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు, రైట్. స్మైలింగ్ వస్తుంది చాలా మందికి. ఇంకా చాలా మందికి అయితే ఇంకా టాపర్స్ ఎలా ఉంటారంటే టాపర్స్ ఉన్న వాళ్ళకి అన్ని ఈలు ఉన్నాయి అన్నట్టు అంటారు, ఓకే రైట్. యావరేజ్ ఉన్న వాళ్ళకి ఏం ఎక్కువ ఉంటాయి, ఓకే రైట్. సో డిపెండ్. ఇప్పుడు హెచ్ క్వశ్చన్ లో అనుకుందాం ఒక 5 వచ్చినాయి, ఓకే రైట్. ఈ క్వశ్చన్ ఒక 10 వచ్చినాయి, ఇది ఒక 15 వచ్చినాయి అనుకుందాం, ఓకే రైట్. సో మనం ఇప్పుడు టైం డివైడ్ చేసుకోవాలి. మన దగ్గర ఎంత ఉంది, నేను చదవగలిగే టైం ఎంత ఉంది నా దగ్గర? లెట్ us imagine నా దగ్గర 10 అవర్స్ ఉంది. 10 అవర్స్ అంటే అది 1 డేలో కావచ్చు, లేదు ఒక 2 డేస్, ఈ రోజు 5 అవర్స్, రేపు ఒక 5 అవర్స్, 10 అవర్స్ ఇవ్వగలుగుతాయి సబ్జెక్ట్ చదవడానికి. 10 అవర్స్ అంటే నాకు ఎన్ని మినిట్స్ అవుతుంది? మినిట్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ఒకసారి చూసుకుంటే మనకి నియర్లీ ఇట్ విల్ టేక్స్ లైక్ 600 మినిట్స్, ఓకే రైట్. ఇప్పుడు నాకు 600 మినిట్స్ లో దీన్ని నేను డివైడ్ చేసుకుంటాను అన్నట్టు, ఓకే రైట్. ఇది 5 క్వశ్చన్స్ ఉన్నాయి, ఈచ్ క్వశ్చన్ కి మనం ఎంత టైం ఇస్తామని ఇట్లా డివైడ్ చేసుకోవాలి. లైక్ లెట్ us imagine 30 మినిట్స్ ఇద్దాం ఈచ్ క్వశ్చన్ కి, అంటే ఇది 150 మినిట్స్ మనకి ఇక్కడ వెళ్ళిపోతుంది. ఇక్కడ దీనికి ఈ క్వశ్చన్ ఈచ్ క్వశ్చన్ కి ఒక 10 మినిట్స్ ఇద్దాం, అంటే ఇక్కడ ఒక 100 మినిట్స్ వెళ్ళిపోతున్నాయి, ఓకే రైట్. నెక్స్ట్ దీనికి ఒక నియర్లీ 20 మినిట్స్ ఇద్దాం అనుకుంటున్నా, ఓకే రైట్. నియర్లీ 300 మినిట్స్, ఓకే రైట్. ఇలా మనం టోటల్ చేసి ఇలా మనం టైం ప్రకారం ఇట్లా అయిపోయింది. అన్ని హెచ్ క్వశ్చన్ అన్ని ఒకసారి చదివిన ఈ క్వశ్చన్ ఇలా
ఈ స్ట్రాటజీని వాడి మీరు ప్రిపరేషన్ చేసుకుంటే ఏంటంటే మీకు 1-2 days ఉన్నా కూడా ఒక క్లారిటీ ప్రకారం మీరు ముందుకు సాగుతారు. సో దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ విచ్ I used in my graduation, and Alhamdulillah I have scored more than 90% in my graduation BBA. Okay, right? ఒక వీడియో కూడా తయారు చేసింది BBA లో how I scored, so you can watch it. Okay, right? So ఈ స్ట్రాటజీ నేను వాడినా. నెక్స్ట్ సరే అన్న ఇదైతే నేను ఇట్లా ఉంది కానీ మెటీరియల్స్ నాకు చదవడం రావట్లేదు. ఎందుకంటే మెటీరియల్స్ ఏంటంటే కొంచెం హార్డ్ కోర్ లాంగ్వేజ్ ఉంది. ఓకే, అది మనకి క్లాసెస్ ఆబ్వియస్లీ మాక్సిమం మెజారిటీ కాలేజెస్ లో ఏంటంటే 3-4 chapters వరకు సిలబస్ అయిపోతుంటది. మరి ఇప్పుడు మన దగ్గర ఏంటి సిలబస్ కూడా కాలే, అది టాపిక్ ఆ క్వశ్చన్స్ కూడా అర్థం కావట్లేదు, బై హార్ట్ చేసేటట్టు కూడా లేదు. బై హార్ట్ ఎప్పుడు చేయకండి, ఆ క్వశ్చన్ ని అర్థం చేసుకొని మనం రాయాలి. మరి అర్థం చేసుకోవాలి, మరి ఓన్ వేగా ఎట్లా తీయాలి, ఈజీ లాంగ్వేజ్ గా నాకు ఆన్సర్ రావాలి అంటే మీరు ఏం చేయాలంటే చాట్ జీపీటీ లేదా జెమినీ ఓకే ఇలాంటి ఏఐ టూల్స్ ని వాడండి. ఇప్పుడు మీకు ఏదైతే టాపిక్ జస్ట్ అది టాపిక్ అర్థం చేసుకోవాలంటే దాన్ని టైప్ చేసి అడగండి. ఓకే రైట్. లేదు నాకు మెటీరియల్ ఆన్సర్ ఉందన్న అదే విధంగా నాకు ఇట్లా డిఫరెన్సెస్ అని సంథింగ్ ఇలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, సేమ్ అదే ఆన్సర్ నాకు కావాలి, అలాంటి విధంగా సేమ్ అదే హెడ్డింగ్స్ తోని నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే మీరేం చేయండి, ఫోటో అప్లోడ్ చేయండి ఆ మెటీరియల్ ది ఆ చాట్ జీపీటీ లేదా జెమినీలో వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయమని. ఓకే రైట్. మీరు ఇక్కడ ఈ 2 లాంగ్వేజెస్ వాడవచ్చు, ఇంగ్లీష్ ఓకే రైట్, నెక్స్ట్ ఇంగ్లీష్. ఇదేంటిది నేను ఎప్పుడు వెళ్ళాను అనొచ్చు. మీరు దాన్ని ఆ ఫోటో అప్లోడ్ చేసినంత ఏం చెప్పాలంటే ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ టెంగ్లీష్, ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఏంటంటే ఇప్పుడు ఇది ఎప్పుడు పనికి వస్తుంది అంటే మీకు అర్థం కావాలి ఆ కాన్సెప్ట్. అంటే లైక్ ఇప్పుడు మనం వాట్సాప్ లో మెసేజ్ చేస్తాం కదా, నువ్వు ఎక్కడ ఉన్నావంటే NUVU ఓకే అట్లా ఆ లాంగ్వేజ్ మనం టైప్ చేస్తాం కదా, అలాంటి విధంగా మన తెలుగులో రావాలంటే అట్లా హిందీలో. అంటే ఇప్పుడు మన సిచ్యువేషన్ ఎలా ఉందంటే మనకు తెలుగు పర్ఫెక్ట్ రాలేదు, మనకి ఇంగ్లీష్ పర్ఫెక్ట్ రాలేదు, రెండు క్లంజీ మిక్సప్ ఉన్న లాంగ్వేజ్ మనకి వచ్చేసింది. కాబట్టి ఈ విధంగా మనం AI ని అడిగితే మనకి ఎక్స్ప్లెయిన్ ఆ విధంగా చేస్తుంది, మనకు అర్థమైపోతుంది టాపిక్, మనం అది ఎగ్జామ్ లో పోయి ఓన్ గా రాయొచ్చు. కానీ మెయిన్ థింగ్ హెడ్డింగ్స్ నాకు కాదన్న, నాకు ఇంగ్లీష్ లోనే కావాలి కానీ ఈజీ లాంగ్వేజ్ కావాలంటే అది కూడా అడిగితే మీరు ఇస్తుంది అది. ఓకే రైట్. కానీ మీరు చెప్పాలి ఈజీ వేలో ఇవ్వాలంటే ఈజీ వేగా ఇస్తారు. సో ప్రిపరేషన్ చెప్పేసిన మీకు. ఓకే రైట్. క్వశ్చన్స్ ని మనం ఎలా కేటగరైజ్ చేయాలి, దేని నుంచి ప్రిపేర్ కావాలి, మొత్తం ప్రిపరేషన్ గురించి మనకి అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రెజెంటేషన్. ఓకే రైట్. మనకి ఎగ్జామ్ లో పాస్ అయ్యి మంచి మార్క్స్ రావాలి అంటే 2 విషయాలు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకటి ప్రిపరేషన్, నెక్స్ట్ ఇంకోటి ఉన్నది ఏంటిదంటే అది మనకి ప్రెజెంటేషన్. ఇప్పుడు మన ప్రిపరేషన్ మెయిన్ స్ట్రాటజీ నేను మీకు చెప్పేసిన. ఓకే రైట్. ఇప్పుడు ఇది రఫ్ చేసేస్తున్నా. సో దానికన్నా ముందు మీరైతే ఫస్ట్ అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఎంత మందికి అయితే అంత మందికి షేర్ చేయండి. ఓకే రైట్. ఇప్పుడు మనం ప్రెజెంటేషన్ దగ్గర వెళ్దాం. ఓకే, సో మనకి ప్రెజెంటేషన్ లో వెళ్ళాలంటే ఫస్ట్ మోడల్ పేపర్ చూడాలి. మనకి చూడండి 2 సెక్షన్స్ ఉన్నాయి, సెక్షన్ A అండ్ సెక్షన్ B. కొన్ని పేపర్స్ లో ఏంటంటే పార్ట్ 1 అంటారు, కొన్ని చోట్ల ఏంటంటే పార్ట్ B అట్లా ఉంటుంది. బట్ పేపర్ ని 2 పార్ట్స్ లో మనం డివైడ్ చేస్తున్నాం. 3 hours ఎగ్జామ్ టైం. ఎన్ని మార్క్స్ పేపర్? 80 మార్క్స్. ఓకే రైట్. 80 మార్క్స్ పేపర్ ఉంది మనకి. సో ఇప్పుడు మనం ఎట్లా రాయాలి? సెక్షన్ A లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే 1 2 3 4 5 6 7 8 క్వశ్చన్స్ ఇస్తాడు. ఇక్కడ 9 10 11 12 13. దీంట్లో ఎలా ఉంటది అంటే A or B అంటే ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్స్. అదే క్వశ్చన్ లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఇదే ఓకే రైట్. A or B. ఓకే రైట్. A or B ఈ విధంగా మనకి ఉంటది. సో ఈ 8 క్వశ్చన్స్ లో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి ఇలా ఇక్కడ ఏంటంటే 8 క్వశ్చన్ నుంచి 5 రాయాలి. ఓకే రైట్. ఎనీ 5 4 జా ఓకే 20 మార్క్స్. ఇక్కడ మనం అన్ని క్వశ్చన్స్ రాయాలి. 5 క్వశ్చన్స్ కి 5 క్వశ్చన్స్ రాయాలి. 5 into 12 ఓకే రైట్ 60 మార్క్స్. టోటలీ 60 + 20 80 మార్క్స్ పేపర్ మనకి ఉంది ఎగ్జామ్ లో. సో ఇక్కడ మనకి 5 క్వశ్చన్స్ రాయాలి. మనకి ఇప్పుడు దీనికన్నా ముందు ఏంటంటే మనకి ప్రతి సబ్జెక్ట్ లో మనకి 5 యూనిట్స్ ఉన్నాయి. ఎన్ని యూనిట్స్ ఉంటాయి? యూనిట్ 1 ఓకే రైట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, 5 లెసన్స్ ఉన్నాయి ప్రతి సబ్జెక్ట్ లో మనకి మెయిన్ సబ్జెక్ట్స్ లో. ఓకే రైట్. నేను చెప్పేది మెయిన్ సబ్జెక్ట్స్ గురించి, ఇది లాంగ్వేజెస్ మీద కాదు ఇది. ఓకే రైట్. 5 యూనిట్స్. ఈచ్ యూనిట్ నుంచి ఏంటంటే
ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ లాంగ్ క్వశ్చన్, ఫస్ట్ లాంగ్ క్వశ్చన్ గురించి చెప్తున్నా, వినండి మంచిగా వినండి. లాంగ్ క్వశ్చన్స్ 5 ఉన్నాయి కదా, ప్రతి చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ పక్కా దిగుతుంది. చూడండి 9th క్వశ్చన్ ఫస్ట్ చాప్టర్ నుంచి, 10th సెకండ్, 11th థర్డ్, 12th ఫోర్త్, 13th ఫిఫ్త్. ఆ ఫస్ట్ చాప్టర్ నుంచే 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఓకే, 2 టాపిక్స్ మీద అడిగి మీకు లాంగ్ క్వశ్చన్స్ అనేది అడగడం అనేది జరుగుతుంది. ఓకే, 9th క్వశ్చన్ ఫస్ట్ లెసన్ నుంచి ఉండాలని కంపల్సరీ లేదు, కానీ ఖచ్చితంగా ఫస్ట్ లెసన్ నుంచి ఆ ఒక్క క్వశ్చన్ అయితే ఇస్తారు. సెకండ్ లెసన్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఇస్తారు. థర్డ్ అట్లా అంటే 5 చాప్టర్స్ ఖచ్చితంగా ఇక్కడ మనకి టచ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే రైట్. సో దిస్ ఈస్ అబౌట్ దట్. ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా 5 చాప్టర్ నుంచి 5 క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తాయి. 5 క్వశ్చన్స్ 5 చాప్టర్ నుంచి వస్తాయి. మిగతా 3 క్వశ్చన్లు అడిషనల్ గా ఫస్ట్ చాప్టర్ నుంచి రావచ్చు, సెకండ్ నుంచి రావచ్చు, థర్డ్ టైం రావచ్చు, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం, దేనిలో నుంచి అయినా అడిషనల్ గా ఇస్తే ఇవ్వచ్చు. అది దేనిలో నుంచి చేస్తారు మనకి గ్యారెంటీ అనేది ఉండదు. సో దిస్ ఈస్ అబౌట్ దట్. మరి మనం ప్రెజెంటేషన్ ఎలా చేయాలి, ఇది ఎందుకు చెప్పినా అంటే మనం ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు ఏంటిదంటే మనకి ఏ చాప్టర్ నుంచి ఎలా వస్తుంది అనేది మనకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను జస్ట్ 3 చాప్టర్ గట్టిగా చదివినాను అంటే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయంటే క్లారిటీ వస్తుంది. అచ్చా 12 మార్క్స్ అయితే 3 వస్తాయి, 36 మార్క్స్ ప్లస్ ఈ 5 మార్క్స్ కూడా అంటే 4 మార్క్స్ వస్తాయి, అంటే 12 ప్లస్ 36 మనకి ఇట్లా ఐడియా వచ్చేస్తుంటది. ఓకే అంటే 48 మార్క్స్ అంటే మనకి ఈజీగా మనం పాస్ అయిపోతున్నాం అని ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఎస్, ఆ విధంగా. సో ఇప్పుడు మనం ప్రెజెంటేషన్ ఎగ్జామ్ ఎలా చేయాలి అని ఇప్పుడు ఇక్కడ చెప్తున్నా. చూడండి, ఇది మనకి పేపర్ ఉంది అనుకున్నాం. ఓకే రైట్, ఎగ్జామ్ పేపర్ ఉంది. ఇక్కడ లైన్ ప్రింటెడ్ అయితే ఆల్రెడీ మీకు బుక్లెట్ వచ్చేస్తుంటది. ఓకే రైట్. మనం ఎప్పుడైనా ఎగ్జామ్ రాస్తున్నామంటే నా సజెషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ బి నుంచి రాయాలి. ఎక్కడి నుంచి? సెక్షన్ బి ఫస్ట్ రాయాలి, దాని తర్వాత సెక్షన్ ఏ. ఇంకొకటి వీడియోలో మంచిగా వినండి, ఇది ఆటోనమస్ కాలేజీలకి మోడల్ పేపర్ డిఫరెంట్ ఉంటుంది. ఒక రేటు ప్రైవేట్ కాలేజీలకి డిఫరెంట్ ఉంటుంది. సో ఇది నేను చెప్పేది ఏంటంటే నార్మల్ ఇన్ జనరల్ ఉన్న కాలేజెస్ మెజారిటీ కాలేజ్ ఈ విధంగా ఉంటుంది. కొన్ని ఆటోనమస్ కాలేజ్ 70 మార్క్స్ ఉంటుంది, అది మీరు ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ ఏ సెక్షన్ రామంటుందంటే లాంగ్ క్వశ్చన్స్ ఫస్ట్ రాయండి. ఓకే రైట్. సో లాంగ్ క్వశ్చన్ ఇప్పుడు నేను రాస్తున్నా కాబట్టి సెక్షన్ మొత్తం ఇక్కడ రాయాలి. సెక్షన్ బి బ్యాక్ పెన్ తీసుకొని 9A ఉంటే ఏ, బి ఉంటే బి మంచిగా మెన్షన్ చేయండి. చాలా మంది ఏంటంటే 9th క్వశ్చన్ అని ఇట్లా జస్ట్ ఇట్లా చేస్తారు, అది అట్లా మీరు చేయకండి. ఇంకోటి ఏంటంటే మనకి 9th క్వశ్చన్ సీక్వెన్స్ వైజ్ వెళ్ళాలని అవసరం లేదు. మీకు ఏది పర్ఫెక్ట్ వస్తుందో ఆ క్వశ్చన్ ఫస్ట్ తీసుకోండి. ఓకే రైట్. ఒకవేళ ఇలా కూడా కావచ్చు, కొంతమందికి ఇది నాకు 91 వచ్చాను కానీ నాకు 70% వచ్చు పర్ఫెక్షన్ లో, ఇది నాకు 90% వచ్చు కొంచెం ఆన్సర్ అంటే పర్ఫెక్ట్ ఆన్సర్ అంటే 90% మంచిగా రాయాలి. అలాంటి 10th వరకు వెళ్ళు, దాని తర్వాత కొంచెం తక్కువ పర్ఫెక్ట్ వచ్చిన ఆన్సర్ ని దానికి అలా వెళ్తుండాలి మనం. ఓకే రైట్. దీని కింద ఏఎన్ఎస్ అని రాసి ఇక్కడ మనం ప్రతి క్వశ్చన్ కి మెయిన్ హెడ్డింగ్ తీయాలి. ఓకే రైట్. ప్రతి క్వశ్చన్ ఏం తీయాలి? మెయిన్ హెడ్డింగ్. లైక్ ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే లైక్ వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద మేనేజ్మెంట్ అనే ఒక క్వశ్చన్ ఇచ్చిండు అనుకుందాం. ఓకే రైట్. ఏమి ఇచ్చిండు? వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే ఒక క్వశ్చన్ ఇచ్చిండు. ఇప్పుడు హిస్టరీ వాళ్ళకి డిఫరెంట్ ఏదైనా క్వశ్చన్ ఉండొచ్చు. ఇట్లా ఇచ్చిందంటే మనకి క్వశ్చన్ వర్డ్స్ ఉంటాయి. ఓకే రైట్. క్వశ్చన్ వర్డ్స్ అంటే ఏంటి? వాట్, వై, హౌ, వెన్, డిటర్మైన్, ఈ క్వశ్చన్ వర్డ్స్ ఉన్నాయి కదా, ఈ క్వశ్చన్ వర్డ్ తీసేయాలి. జస్ట్ ఇట్లా తీస్తే ఏముంది? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇదే మన మెయిన్ హెడ్డింగ్. ప్రతి క్వశ్చన్ కి మెయిన్ హెడ్డింగ్ మనం ఇలా తీయాలి. ఓకే రైట్. ఈ క్వశ్చన్ వర్డ్ తీసేస్తే అదే మెయిన్ హెడ్డింగ్ వస్తుంది. ఆ మెయిన్ హెడ్డింగ్ ప్రతి క్వశ్చన్ కి ఉండాలి, ఈవైతే షార్ట్ ఉన్నా లాంగ్ ఉన్నా. ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఓకే రైట్. ఇలా మనం ఇట్లా రాసేసిన తర్వాత ఓకే రైట్, ఇది అయిపోయింది మనకి. దీనిలో ఒకవేళ నార్మల్లీ ఓకే రైట్ డెఫినేషన్ ఇలా ఉందంటే ఒక లైన్ గ్యాప్ ఇచ్చి ఫస్ట్ లైన్ అంటే ఒక ఫింగర్ ఓకే రైట్ జస్ట్ ఇట్లా ఇచ్చి మనం ఇలా రాసుకుంటా పోవాలి. లేదు దాని హెడ్డింగ్స్ ఉన్నాయంటే ఇట్లా ఫస్ట్ హెడ్డింగ్. ఇంకోటి ఏంటంటే ఇట్లా రౌండ్ డబ్లు చేయడం హెడ్డింగ్ లకి, ఇలా హెడ్డింగ్ ఉన్న క్వశ్చన్ నెంబర్ అయినా ఇట్లా చేయకండి, జస్ట్ 1 డాట్. ఓకే రైట్. ఇంకోటి ఇది హెడ్డింగ్ ఉంది కదా, ఇట్లా మనం ఇక్కడ రాసేసినాం. హెడ్డింగ్ పక్క సైడ్ నుంచి మనం ఎప్పుడు మ్యాటర్ రాయడం అనేది చేయకూడదు. ఓకే, హెడ్డింగ్ సైడ్ నుంచి మనం ఎప్పుడు మ్యాటర్ రాయకూడదు. ఓకే రైట్. కింద నుంచి రాయాలి. ఓకే రైట్, ఈ విధంగా. ఓకే రైట్, ఇట్లా రాసుకుంటా పోవాలి. ఓకే రైట్. ఈ హెడ్డింగ్ కింద మనకి మ్యాటర్ రాయచ్చు, కానీ ఈ నెంబర్ కింద రాయదు మ్యాటర్. ఓకే రైట్, నెంబర్ కింద ఓన్లీ జస్ట్ ఓకే రైట్ ఇట్లా ఈ విధంగా మనం రాసుకుంటా పోవాలి. ఓకే రైట్. సో ఇది దీని మీద. ఓకే,
ఇలా మనం ఎంత రాయాలి అని అంటే 12 మార్క్స్ కి ఉందంటే మాక్సిమం ఒకవేళ మనం మాక్సిమం రాస్తే ఎలా రాయాలంటే 12 మార్క్స్ కదా పర్ క్వశ్చన్. సో యూ షుడ్ హ్యావ్ టు రైట్ అట్లీస్ట్ 2.5 pages. కొన్ని క్వశ్చన్ హెడ్డింగ్ ఉంటాయి, కొన్ని క్వశ్చన్ జస్ట్ ఇలా పాయింట్స్, కొన్ని క్వశ్చన్ నార్మల్ పాయింట్స్ ఉంటాయి ఇలా. ఓకే, ఇలా ఉన్నప్పుడు మాక్సిమం ఎట్లయినా మీరు గుంజాలి అంతేగా. 2.5 pages పర్ క్వశ్చన్. ఎంత మినిట్? ఓకే, పర్ క్వశ్చన్. ఇక్కడ పర్ క్వశ్చన్ 2.5 pages లో మనం తీయాలి. ఎంత టైం ఎంత గుంజాలి ఒక్క క్వశ్చన్ కంటే? 25 minutes. 25 minutes పర్ క్వశ్చన్. ఓకే, ఇంకోటి ఆగండి. ఇప్పుడు మీకు లాస్ట్ లో నేను చెప్తా, ఒకవేళ మీకు ఆన్సర్ రాకున్నా కూడా ఎలా తీయాలని కూడా చెప్తాను, కానీ ఫస్ట్ టైమింగ్ వినండి. ఓకే, 2.5 pages పర్ క్వశ్చన్, 25 minutes పర్ క్వశ్చన్. ఓకే, ఒక్క క్వశ్చన్ రాయడానికి 2.5 pages రాయాలి. అది కూడా ఎంత టైం రాయాలి? 25 minutes. అలా అంటే మనకి టోటల్ ఇది ఎంత టైంలో అయిపోవాలంటే 125 minutes, అంటే 2 hours 5 minutes లో ఈ బిట్టే ఖతం అయిపోవాలి మనకి. సెక్షన్ బి 3 hours ఎగ్జామ్ ఉంటే 2 hours 5 minutes లో మనకి ఈ బిట్ ఖతం అయిపోవాలి. మరి ఈ బిట్ ఎంత టైంలో అయిపోవాలంటే ఎంత పేజెస్ ఇస్తే దీనికి కూడా ప్రెజెంటేషన్ అలానే తీసి మనం ఇలా రాసిస్తే అయిపోతుంది. ఓకే, కానీ దీనికి ఎంత టైంలో అయిపోవాలి అంటే ఈచ్ క్వశ్చన్ 75 పేజ్, అంటే సారీ టు సే 75% అంటే ఇది ఫుల్ పేజ్ ఉంది అనుకోండి, సగం కన్నా కొంచెం ఎక్కువ రాయండి ప్రతి క్వశ్చన్ కి. మ్యాటర్ సగం కన్నా కొంచెం ఎక్కువ. ఓకే, హాఫ్ పేజ్ కన్నా, ఇది హాఫ్ పేజ్ కదా, హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ రాయండి. దీనికి స్పేస్ ఎంత తీసుకోవాలంటే ప్రతి క్వశ్చన్ కి. మళ్ళీ దీనిలో ఎట్లా ఉంటుంది అంటే టైమింగ్ పర్ క్వశ్చన్ 7.5 minutes లో అయిపోవాలి. పర్ క్వశ్చన్ 7.5 అంటే నాకు అర్థం కాదు కదా అంటే ఏం లేదు, మనం ఇట్లా తీసుకోవాలి. 2 క్వశ్చన్, ప్రతి 2 క్వశ్చన్లకి 15 నిమిషాలు అయిపోవాలి ఆన్సర్. ప్రతి 2 క్వశ్చన్లకి ఎంత మినిట్ అయిపోవాలి? 15 నిమిషాలు. ఓకే, మరి ఈ బిట్ మొత్తం ఎంత టైంలో అయిపోతుంది అని అంటే మనం ఒకవేళ మనం క్లియర్ గా చూసుకుంటే 15 నిమిషాలు 2 క్వశ్చన్లకి, ఈ 2 క్వశ్చన్లకి 15 నిమిషాలు. ఇంకా లాస్ట్ ఇది ఒక క్వశ్చన్ 7 లేదా 8 minutes అనుకుందాం. ఓకే, 15 38 అంటే నియర్లీ 40 minutes లో మనకి సెక్షన్ ఏ అయిపోతుంది. సెక్షన్ బి ఆల్రెడీ 2 hours 5 minutes లో అయిపోయింది. అంటే టోటలీ 2 hours 45 minutes లో మనకి మన పేపర్ అనేది అయిపోతుంది, క్వశ్చన్ పేపర్ అయిపోతుంది. ఇంకా 15 minutes లో ఎట్లా ఉంటుంది అంటే స్టార్టింగ్ 5 minutes మీకు క్వశ్చన్ పేపర్ చదవడంలో అయిపోతుంది. ఓకే, లాస్ట్ 10 minutes ఏంటిదంటే మీకు ఏదైనా క్వశ్చన్ నెంబర్ సరిగ్గా రాసుకున్నారా లేదా, ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయా లేవా అది కూడా చూసుకోవడానికి అక్కడ మనకి టైం మాక్సిమం అయిపోతుంది. ఓకే రైట్. సో ఇంకొకటి ఏంటంటే గోల్డెన్ రూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటంటే మనం ప్రతి క్వశ్చన్ ని మనం ఎగ్జామ్ లో అటెంప్ట్ చేయాలి. ఏ ఒక్క క్వశ్చన్ కూడా మనం వదిలిపెట్టేది లేదు. ఇప్పుడు నేను ఒక మాట అన్న ఇంతకుముందే, కాదన్న నాకు ఒకవేళ ఎగ్జామ్ లో రావట్లే, ఆ క్వశ్చన్ రావట్లే, ఏం చేయాలంటే ఓన్ గా తీయాలి. ఎలా తీయాలి? ఇప్పుడు మనకి ఇప్పుడు ఉంది, ఇమాజిన్ చేయండి 13th క్వశ్చన్ నాకు రావట్లేదు. ఓకే రైట్. చాయిస్ రాయమని అనట్లే, ఉన్న క్వశ్చన్లు అన్ని రాయండి. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ చాయిస్ రాయమని అనట్లే, ఏ ఆర్ బి 2 రాయమని అనట్లే, ఒకటే క్వశ్చన్ అందరినీ పర్ఫెక్ట్ రాయండి. ఓకే రైట్. చాయిస్ మాక్సిమం అవాయిడ్ చేయండి, బెటర్ ఆప్షన్. లేదంటే ఉన్న క్వశ్చన్ కొంచెం లెంతీగానే చేయండి, అలానే చేయండి ఇంకా స్కోరింగ్ వచ్చేటట్టు. ఓకే రైట్. సో ఇప్పుడు ఇక్కడ 13th క్వశ్చన్ ఉంది, లెటర్స్ ఇమాజిన్ ఏదో ఒక దాని మీద ఇచ్చిండు. ఓకే రైట్. లెటర్స్ ఇమాజిన్ అది క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, వాట్ ఆర్ ద అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ మీద దీని మీద ఇట్లా ఇచ్చిండు. అది మీరు ఇప్పటివరకు చదవలేదు, అదంటే మీకు తెలీదు. ఓకే రైట్. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఒక మాట గుర్తుపెట్టుకోండి, క్యారెక్టరిస్టిక్స్, ఫంక్షన్స్, ఫ్యూచర్స్, ఈ 3 ఒకటే. ఓకే రైట్. ఈ 3 యొక్క మీనింగ్స్ ఇప్పుడు మనం మీరు ప్రిపరేషన్ టైంలో క్యారెక్టర్స్ చదువుకొని పోయారు, అక్కడ చూడగానే ఆబ్జెక్టివ్స్ ఇచ్చిండు. అలాంటప్పుడు మీరు ఏం చేయకండి, అది క్యారెక్టరిస్టిక్స్ హెడ్డింగ్ తీస్తే ఆబ్జెక్టివ్స్ పెట్టండి అంతే. మీరు చదివిన హెడ్డింగ్స్ అట్లా కూడా రాయొచ్చు మీరు. ఓకే, క్యారెక్టరిస్టిక్స్, ఆబ్జెక్టివ్స్, ఫ్యూచర్స్ అండ్ ఫంక్షన్స్, ఈ 4కి మనం అట్లా కలిపి రాయొచ్చు. ఓకే రైట్. ఇది అయిపోయింది. కాదన్నా ఇప్పుడు కొన్ని క్వశ్చన్లకి ఏంటంటే ప్రిన్సిపల్స్ అడుగుతుండు, లేదు మనకి డిఫరెన్సెస్ అడిగిండు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు హెడ్డింగ్ రాయండి, మెయిన్ హెడ్డింగ్ రాసి మీకు ఆ చాప్టర్ రిలవెంట్ ఏదైనా మీరు క్లాసెస్ లో విని ఉంటే దాని రిలవెంట్ మ్యాటర్ పేరాగ్రాఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయండి. ఓకే రైట్. పేరాగ్రాఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. లేదు మీరు ఓన్ గా హెడ్డింగ్స్ తీయగలుగుతున్నారు, నాకు తెలుసా దాని గురించి ఓన్ గా హెడ్డింగ్స్ నేను తీయగలుగుతా అంటే మీరు ఏం చేయాలి, 12 మార్క్స్ క్వశ్చన్ కదా, అట్లీస్ట్ 12 హెడ్డింగ్స్ మీరు ఓన్ గా తీయాలి. అట్లీస్ట్ 12 కాదు 15 పాయింట్స్ తీయండి. ఓకే, బికాస్ యు ఆర్ రైటింగ్ బై ఓన్ కాబట్టి ఓన్ గా రాస్తున్నప్పుడు హెడ్డింగ్స్ తీసుకుంటే 15 తీయండి. లేదు మీరు చదివిన హెడ్డింగ్స్ రాస్తున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఎట్లా ఉంది అట్లా రాయండి. ఓకే రైట్. లేదు నాకు ఆ హెడ్డింగ్స్ కూడా తీయడం రాదు అసలు, అదంతే నాకు తెలియదు అంటే పేరాగ్రాఫ్ లాగా రాయండి, మొత్తం పేరాగ్రాఫ్స్ లో లాగా రాయండి, 2.5 pages తీయండి. ఓకే రైట్. అలాంటప్పుడు మీకు రాంగ్ కొట్టకుండా అట్లీస్ట్ మీకు కొన్ని మార్క్స్ అయినా ఇస్తారు. సో దిస్ ఈస్ ద వే టు ప్రిపేర్
అండ్ టు ప్రెజెంట్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. సో ఈ వీడియో నచ్చినట్టయితే సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, మీ ఫ్రెండ్స్ ఎంతమందికి అయితే అంతమంది ఈ వీడియో షేర్ చేయండి.